మీ అందరి బ్లెస్సింగ్స్ ఐ కుడ్ రియల్లీ యూజ్ ఇట్. అండ్ ఆన్ Feb 14 అందరు తలాని ఫిలిం తప్పకుండా చూడండి. మేమందరం చాలా కష్టపడ్డాం. సో స్టార్టింగ్ చేయడానికి మా నాన్న చాలా కష్టపడ్డారు షూటింగ్ అప్పుడు. ఏమైనా డేట్స్ కావాలంటే ఒక యాక్టింగ్ సీన్ చేయాలంటే ఒక సెట్ వెదర్ చేయాలంటే అన్నీ చేయాలంటే మా నాన్న చాలా కష్టపడ్డారు. అలా ప్రీ ప్లాన్ చేశారు. ఇంకా థ్యాంక్స్ మై డాడ్. అసలు ఒక్క బిట్ కూడా ఈ మూవీలో మా నాన్న లేకుండా చేయకపోయాను. సో హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ మన మూవీలో యాక్ట్ చేసిన అన్ని యాక్టర్స్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఒక కొత్త యాక్టర్గా మీరందరూ నాకు చాలా నేర్పించారు. ఫ్రమ్ రోహిత్ సందీప్ సార్, దీక్షిత్ అన్న, ఇంకా ఎస్ఎం మ్యామ్, రాధా మ్యామ్, విజీ మ్యామ్ హలో సారీ సందర్ నాకు చాలా నేర్పించారు. ఐ లెర్న్డ్ లాట్ ఫ్రమ్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ మై డాడ్. సో శ్యామ్ సార్ ఏమో చాలా ఒక ఇంత సీనియర్ సార్ ఒక సినిమాటోగ్రఫీతో ఇలా పనిచేయడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా సార్ చెప్పారు నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే ఫైట్ మాస్టర్స్ కెవిన్ సార్, సెల్వం సార్, ఒక్కొక్క ఫైట్ సీన్లో చాలా ఎదుర్కొని సార్. అసలు మీరు మూవీలో నేను చేసే కష్ట నా దెబ్బలు చాలా మంచిగా తాగాయి నాకు. సో ఆ తాగతో మీరు తప్పకుండా మూవీ ఎంజాయ్ చేయండి. ఇంకా సారీ ఐఎమ్ జస్ట్ వెరీ టెన్స్డ్ అప్ బికాస్ సార్ ఏమో మా నాన్నమ్మ పడిపోయారు. సార్ కాన్ థింక్ స్ట్రైట్. అండ్ ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ఆల్ దీపా శ్రీనివాస్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అసలు నేను ఐఎమ్ మోర్ దెన్ ఇన్స్పిరేషన్. అలా ఒక కొత్త యాక్టర్గా ఇలాంటి ఒక గ్రాండ్ రిలీజ్ చేయడం అంటే అంతే అందరు ఇంత లక్కీ ఉండలేరు. సో మోర్ దెన్ ఇన్స్పిరేషన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి ఒక లక్కీ ఆపర్చునిటీ నాకు దొరకడం ఒక ఇంత పెద్ద విషయం అయితే ఐఎమ్ వెరీ happy to prove myself and show my responsibility that I have been given all this. So actually చాలా ప్రిపేర్ అయినా కానీ నా నాన్న అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల సో సారీ. No. So my dad is all good now and he is ready to talk about himself. So అందరూ Feb 14 ఖచ్చితంగా మూవీ చూడండి. I'm so sorry for improper speech. I'm so sorry. కానీ అందరూ Feb 14 ఈ మూవీ చూడండి. చాలా కష్టపడడం మన టీనేజర్స్ కోసం ఒక ఆడియన్స్కి కావాల్సిన ఎమోషన్, యాక్షన్, కామెడీ అన్నీ దొరుకుతుంది. దుర్గా చూస్తే చెప్పేలాగా యాక్షన్ కాలా ఉంది, కామెడీ కాలా ఉంది, ఎమోషన్ కాలా ఉంది. సో ఉంది. కానీ మీరు అనుకుంటారు ఓకే ఫైన్ కొత్త ఫిలిం. నేను ఎందుకు 14లో చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి కానీ నేను ఎందుకు తలా అనే మూవీ చూడాలి అంటే ఎందుకు చూడాలంటే ఎప్పుడు దాకా మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో తలా ఉంది ఒక ఫిలిం. నా వయసు 18 years old. ఒక 18 year old అబ్బాయి ఒక అమ్మ సెంటిమెంట్తో ఏ లెవెల్కి వెళ్తాడు అది ఒక స్టోరీ అన్నమాట. సో ఆ యాక్షన్తో, ఆ సెంటిమెంట్తో, ఆ రొమాన్స్, ఆ ఎమోషన్ అన్నీ కలిపి ఒక అమేజింగ్ బ్యూటిఫుల్ స్టోరీ మై డాడ్ ఇస్ క్రాఫ్టెడ్ వెరీ సో మచ్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ డెఫినెట్లీ ఇట్స్ పేయింగ్ ఆఫ్. సో అది పే ఆఫ్ అవ్వాలంటే మన ఆడియన్స్గా ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. మీరు అందరూ తప్పకుండా మూవీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా లైక్ వావ్ ఒక కొత్త ఫిలిం, ఒక కొత్త కాన్సెప్ట్, ఒక ఫిలిం వచ్చింది అండ్ అమ్మ రాజశేఖర్ ఇస్ బ్యాక్ అని ఒకటి వస్తుంది తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో తలా చూడండి వస్తుంది తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.